నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ఎలా ఉన్నారు? మరి మన అమృతం ప్రోగ్రాం చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్యకరంగానే ఉండాలి. ఒకవేళ మా వంటలు చూసి నేర్చుకుంటూ ఉన్నట్టయితే ఎంతో మంది మాకు బయట చెప్తున్నారండి, అమృతం కార్యక్రమం చూస్తున్నాము, మాకు వంటలు చాలా ఈజీగా అనిపిస్తున్నాయి, చాలా బాగుంటున్నాయి, టేస్ట్ కూడా. సో చిన్న మార్పులు చేర్పులు చేసుకుంటున్నాము, బట్ ఓవరాల్గా చాలా హెల్దీగా ఉంటున్నాయి అని చెప్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా అమృతం కార్యక్రమాన్ని చూస్తూ ఉండండి. బోల్డ్ అని ఆరోగ్యకరమైన వంటకాలని, రుచికరమైన వంటకాలని నేర్చుకోండి. ఎవ్రీబడి అందరూ హ్యాపీగా ఉండాలి, హెల్దీగా ఉండాలి, అదే మాకు కావాల్సింది. మరి ఈరోజు అందులో భాగంగా 2 చక్కటి వంటకాలతో రెడీ అయిపోయామండి. మరి ఫస్ట్ వంట పేరు ఏంటో తెలుసా? అలసందల తోటకూర వేపుడు. అలసందలతో సాధారణంగా ఏంటి అంటే వడలు ఎక్కువగా చేస్తూ ఉంటాము, జనరల్గా పోపు వేసుకొని తింటూ ఉంటాము, సాంబార్ చేసుకుంటూ ఉంటాము. మరి ఈ కాంబినేషను తోటకూర ఇది ఎలా ఉండబోతోంది తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అలసందల తోటకూర వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 4, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1/2 కప్పు, తోటకూర 2 కప్పులు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, పింక్ సాల్ట్ తగినంత, బెల్లం చిటికెడు, ఉడికించిన అలసందలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. అలసందల తోటకూర వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ అలసందలు, తోటకూర ఈ రెండింటిని మనం కాంబినేషన్ గా ఉపయోగిస్తున్నాం అనమాట. అలసందలు అందరికీ తెలిసిందే, హై ప్రోటీన్, మంచి ఫైబర్ కంటెంట్, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది, అలాగే బరువు తగ్గాలనుకున్న వాళ్లకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది, వెయిట్ లాస్కి. అలాగే మనకు షుగర్ ఉన్న వాళ్ళకు కూడా షుగర్ లెవెల్స్ ని చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. ఆ తర్వాత ఓవరాల్ హెల్త్ కూడా సూపర్గా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా మనకు తోటకూర అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఏంటి? తోటకూర బాగా తినాలి, కళ్ళు బాగా పనిచేస్తాయని చెప్పి మన పిల్లలకు చెప్తూ ఉంటాం. వైటమిన్ ఏ, ఐరన్, జింక్ ఇవన్నీ అధికంగా ఉంటాయి తోటకూరలో. అలాగే కంటి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. అనేక రకాలైన విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి తోటకూరలో. సో అందుకేంటి అంటే కంటి చూపుకు తోటకూర బెస్ట్గా పనిచేస్తుంది. సో పిల్లలకు కూడా మనము అలసందలు, తోటకూర ఇవన్నీ ఎక్కువగా ఇస్తూ ఉండాలి. తద్వారా ఏంటంటే వాళ్ళ బోన్ స్ట్రెంగ్తన్గా ఉంటాయి, వాళ్ళ కంటి మజిల్స్ కూడా చాలా బాగా గట్టిగా ఉంటాయన్నమాట. సో అది బాగాలేనప్పుడే మనకు హెరిడిటరీతో కొంత, అలాగే మనము మన ఫుడ్ వల్ల కొంత మనం ఇబ్బంది చేస్తూ ఉంటాం, మన కంటికి సైట్ రావడము, రకరకాల ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది. సో బీ కేర్ఫుల్. సో ఇప్పుడు ఈ రెండింటి కాంబినేషన్తో మనం వేపుడు మొదలు పెట్టేద్దాం. సో నాకు తెలిసి 100% ఇది మనకు పులావ్లోకి బాగుంటుంది, రైస్కి బాగుంటుంది, తర్వాత రోటీస్కి, జొన్న రొట్టె అన్నిటికీ కూడా బాగుంటుంది ఇది. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందామా. సో తోటకూర కొంచెం ఎక్కువగానే తీసుకున్నానండి, అంటే ఆకుకూర కదండి, ఎంత తీసుకొని మనం ఎంత చేసినా కూడా మళ్ళీ ఇంతే అవుతుంది అది. సో అందుకే ఏంటి అంటే మనం ఎంత తీసుకున్నా కూడా అది ప్రాపర్గా మన దానికి కరెక్ట్గా ఉంటుంది. చాలా ఏంటి అంటే మనకి కాంబినేషన్స్ తెలియవు. అలసందలు తెలియని వాళ్ళు ఉండరు, తోటకూర తెలియని వాళ్ళు ఉండరు. కాంబినేషన్స్ ఇది దీంతో చేయొచ్చా, ఓహో ఇలా చేయొచ్చా అనేదే అంటే మా ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఆరోగ్యకరమైన 2 పదార్థాలను కలిపి ఇంకో వంటని ఎలా తీసుకురావచ్చు, టేస్టీ వంటకాల్ని అనేది అమృతం ఎప్పుడు దాని మీద సర్వేలో ఉంటూ ఉంటుంది అనమాట. సరే, ముందుగా కాస్త నూనె వేసేసుకుందాం. వేపుడు అన్నాం కాబట్టి ఒక్క 3 నుంచి 4 స్పూన్ల నూనె వేస్తున్నాను. సో చాలామంది గానుగ నూనెలు వాడుతున్నారు, గానుగ పల్లి నూనె, గానుగ నువ్వుల నూనె చాలా మంచిదండి. ధర కొంచెం ఎక్కువ అయినప్పటికీ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది, హార్ట్ హెల్త్కి వెరీ వెరీ గుడ్ అనమాట. సో సాధ్యమైనంత వరకు గానుగ నూనెలు వాడడము ఉపయోగిస్తే మంచిది. లేదా మామూలు నూనె వాడితే గనక నూనెను నెయ్యిని కలపండి. పూర్తి నూనె కాకుండా బేసిక్గా నూనెను తగ్గించండి. వాడుతున్నప్పుడు ఏంటంటే మిక్స్ చేయండి నూనె అలాగే నెయ్యి. ముందుగా పోపు దినుసులు వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు. ఇది లైట్గా మనకు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు. ఈ వేపుడు కూడా మనకు కొంచెం స్పైసీగానే చేసుకోవాలి, అంటే స్పైసీగా చేసుకుంటేనే బాగుంటుంది. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కాస్త ఇంగువ. అంటే ఏ వంటకైనా అసలు సిసలు రుచి ఇంగువతోనే వస్తుంది. అలవాటు ఉన్న వాళ్ళకు మళ్ళీ చెప్తున్నా, కొంతమందికి అసలు ఇంగువతో అలవాటు ఉండదు, మాకు చాలా అలవాటు అనమాట, నాకు పర్సనల్గా. సో ఆ తర్వాత కాస్త పసుపు,
ఆ తర్వాత సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, మంచి ఘాటుగా బాగుంటుంది కదా. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు. ఇది ఒక్క నిమిషం మనం ఫ్రై చేసుకుందాం. ఓకే, తర్వాత ఇదిగోండి తోటకూర శుభ్రంగా కడిగేసి ఆరబెట్టి మనం రెడీగా పెట్టుకున్నాం అనమాట. తోటకూరను సాధ్యమైనంత వరకు సన్నగా కట్ చేసేసుకొని వేయించేసుకుందాం. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అంటే మనం వేసినప్పుడు అమ్మో ఇంతేసేసామేంటి అనిపిస్తుంది, కానీ ఎంతసేపు అండి, ఒక్క నిమిషం ఆగండి, అది దగ్గర పడిపోతుంది. ఏదైనా తోటకూర పాలకూర ఇచ్చే ప్రయోజనాలు ఎక్కువ, బట్ వేస్తే వచ్చే క్వాంటిటీ తక్కువే. సరిపోతుందండి. జస్ట్ ఇంకొంచెం వేసేసుకుందాం. ఇది ఒక్కసారి మనకు చక్కగా వేయించేసుకోవాలి. ఇందులో కాస్త ఉప్పు, అంటే కూరకి కావాల్సిన ఉప్పు వేసేస్తున్నాను. పింక్ సాల్ట్ వేస్తున్నాము, సైంధవ లవణం. ఒకసారి చక్కగా వేయించేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఇదిగోండి మనం ముందుగా నానబెట్టుకొని ఉడికించుకొని పెట్టుకున్నటువంటి అలసందలు ఏవైతే ఉన్నాయో అది కూడా వేసుకోవాలి. ఎలా ఉడికించుకోవాలి? ప్రాపర్గా, అంటే ఇట్లా మెదపబడాలన్నమాట, పక్కాగా ఇలా అవ్వాలి. లేకపోతే మళ్ళీ ఇక్కడ మీరు సరిగ్గా ఉడికించుకోకపోతేనే పొట్ట నొప్పులు వచ్చేవి. సో చాలామంది ఏంటంటే ఇట్లాంటి లెంటిల్స్ని ఏమంటారు మామూలుగా, అమ్మో మాకు పొట్ట నొప్పి వచ్చేస్తాయని చెప్తూ ఉంటారు. సరిగ్గా ఉడికించకపోతే ఏదైనా అట్లాగే వస్తుంది. సో ప్రాపర్గా ఉడికించుకోవాలి. సో ఒక కప్పు మనం అంటే ఒక పెద్ద కప్పు నిండా తోటకూర వేసామనుకుంటే దానికి తగ్గట్టుగా చూసుకొని అలసందలు వేసుకోవాలి. ఒక కప్పు సరిపోయిందండి. ఆహా, అసలు అలసందలు ఎంత హెల్దీయో, చాలా చాలా హెల్దీ. ఇందులో కొంచెం వాటర్ వేస్తున్నారండి, చాలా కొంచెం. వేపుడు అన్నాము, సో అందుకు మనం మరీ ఇట్లా దాన్ని జారుగా చేయకూడదు. సో లైట్గా అనమాట. మన కంచు పాత్రలు కదా, కాస్త అడుగు అంటుకోకుండా ఒక్క పిసరు తొందరగా ఉడుకుతుంది కాబట్టి కొంచెం నేను నీళ్లు వేసేసాను. దీంట్లో ఒక్క చిన్న ముక్క బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇది మళ్ళీ మన ఇష్టం. మీకు ఆ చిన్న ఆ బెల్లం రుచి, ఆ తీపి రుచి కావాలి అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు. సో అలా కొద్దిగా వేసేయండి, వెరీ లైట్. లేదు అన్నా కూడా వదిలేసేయచ్చు, నో ప్రాబ్లం. ఇదంటే మెయిన్ మ్యాండటరీ అని ఏం కాదు, మీరు వేసుకోవాలి అంటే వేసుకోవచ్చు. సో ఇది ఒక 2 minutes ఇలా వదిలేద్దాము. యవ్వనంగా కనపడాలనుకుంటున్నారా? అయితే ఈ చిట్కా మీకు చాలా బాగా పనిచేస్తుందండి. సబ్జా గింజల్ని నానబెట్టి ప్రతిరోజు క్రమం తప్పకుండా తినాలి. అలా చేయడం వల్ల అందులో ఉండేటువంటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో అది మన మెదడును అలాగే చర్మాన్ని చాలా కాంతివంతంగా ఉంచి ఎక్కువ రోజుల వరకు మనల్ని యవ్వనంగా కనపడేలా చేస్తాయి. నాకు తెలిసి ఈ చిట్కా అందరికీ ఉపయోగమే కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. చివరిగా కాస్త పచ్చి కొబ్బరి తురుము వేసుకొని జస్ట్ ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుందండి. ఆహా, ఇంకా రుచి గురించి ఇంక అసలు చెప్పాల్సిన పనే లేదు, అద్భుతంగా ఉంటుంది. నాకు పచ్చి కొబ్బరి వేసిన ఏ వంటైనా చాలా ఇష్టం. చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా పచ్చి కొబ్బరి వేసామంటే అసలు స్టవ్ ఆన్ చేయడం కూడా అవసరం లేదు, ఆఫ్ చేసి కూడా కలుపుకోవచ్చు. కొబ్బరి దీనికి మెయిన్ యాడెడ్ ఫ్లేవర్ అండి, దాంతోనే మీకు మంచి టేస్ట్ వస్తుంది యాక్చువల్లీ. సరే, ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందామా? సో చెప్పాను కదా, సో ఈ కూర మనకు చపాతీలోకి బాగుంటుంది, జొన్న రొట్టెల్లోకి బాగుంటుంది, రైస్కి బాగుంటుంది. ఇలా చక్కగా వేడివేడిగా అలసందల తోటకూర వేపుడు రెడీ అయిపోయిందండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అలసందల తోటకూర వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 4, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1/2 కప్పు, తోటకూర 2 కప్పులు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, పింక్ సాల్ట్ తగినంత, బెల్లం చిటికెడు, ఉడికించిన అలసందలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా.
అలసందల తోటకూర వేపుడు తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంగువ, పసుపు, తరిగిన అల్లం ముక్కలు, తరిగిన ఉల్లికాడలు, తోటకూర వేసి వేయించుకోవాలి. తర్వాత సరిపడా పింక్ సాల్ట్, ఉడికించుకున్న అలసందలు, నీళ్లు, బెల్లం వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర వేసి కలిపి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే అలసందల తోటకూర వేపుడు రెడీ. చూసారు కదా, అలసందల తోటకూర వేపుడు ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తారు. దీని మీద నిమ్మకాయ పిండుకుంటే కూడా చాలా బాగుంటుందండి. ఇది కానీ మీరు ఇంత కూర వేసుకుంటే అది వేసుకొని ఆపలేరు. అన్నం అంతా లేదంటే మీరు తినే ఏదైనా కూడా మొత్తం క్వాంటిటీ దీంతోనే తింటారు. అలసందల్లో ఉన్న మ్యాజిక్ అలాంటిది. ఎందుకంటే టేస్ట్ చాలా కమ్మగా ఉంటుంది కాబట్టి. కారము, ఉప్పులు కరెక్ట్గా సరిపోయాయండి. 100% ఈ వంటను ఇదే విధంగా మీరు కూడా ప్రయత్నించండి కొబ్బరితో. ఓకే, ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? ఆలు బులుగురు గోధుమల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, పల్లీలు అరకప్పు, దాల్చిన చెక్క కొద్దిగా, మిరియాలు 4 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 4, నూనె 4 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు అరకప్పు, కరివేపాకు కొద్దిగా, బంగాళదుంపలు 1, పసుపు తగినంత, పింక్ సాల్ట్ తగినంత, ఉడికించుకున్న బులుగురు గోధుమలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. ఆలు బులుగురు గోధుమల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. బులుగురు గోధుమలలో బేసిక్ గా ఫైబర్ చాలా అధికంగా ఉంటుంది. విటమిన్స్, ఖనిజాలు, మంచి పౌష్టిక పదార్థాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే మంచి న్యూట్రియంట్స్ ఉంటాయని చెప్పొచ్చు. సో బులుగురు గోధుమలని చక్కగా, అంటే అట్లీస్ట్ మరీ రెగ్యులర్గా కాకపోయినా కూడా ఏదో ఒక రూపంలో ఇలా స్పెషల్గా తయారు చేసుకునేలా ప్లాన్ చేసుకోండి. సో ఇలా మనము బంగాళదుంపలు ఉడికించుకొని పెట్టుకున్నాము, బులుగురు గోధుమలు కూడా ఉడికించుకొని పెట్టుకున్నాం. సో మిగతా అంతా కూడా ప్రాసెస్ చేస్తూ చెప్తా. బులుగురు గోధుమల్లో ఇంతకుముందు చెప్పినట్టుగా ఫైబర్ ఎక్కువగా ఉండడమే కాకుండా ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది, జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తుంది, అలాగే మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా చాలా బాగా సహాయం చేస్తుంది, అలాగే బరువు తగ్గడానికి కూడా చాలా ఈజీ అన్నమాట. అలాగే మనకి ఇమ్మీడియట్ ఎనర్జీ, ఒక తక్షణ శక్తి కావాలి అంటే కూడా బులుగురు గోధుమలతో ఏ వంటకం తిన్నా కూడా మనకు మంచి ఎనర్జీ వస్తుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా అధికంగా ఉంటాయి కాబట్టి సో తప్పకుండా బులుగురు గోధుమలతో ఈ వంటను మీరు కూడా నేర్చేసుకోండి. ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. సో ముందుగా మనం వాంగీబాత్ ప్రాసెస్ అందరికీ తెలిసిందే కదా. వాంగీబాత్ అంటే ఫస్ట్ అన్నం ఉంటుంది, ఒక కూర తయారు చేసుకుంటాము, పైనుంచి పొడి వేస్తాము, అది మెయిన్ ప్రాసెస్. సో దీనికి కూడా ఏంటి అంటే ఒక పొడి తయారు చేసుకోబోతున్నాం, ఒక మసాలా పొడి లాగా. సో అందుకు కాను ఫస్ట్ మనం ఏం వేసుకుంటున్నాము అంటే నూనె ఏం వేయట్లేదు. సో నార్మల్గా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. శనగపప్పు కొన్ని ఉంచుకున్నాను పోపు కోసం. ఆ తర్వాత మినప్పప్పు ఒక్కసారి 2 వేగిన తర్వాత నెక్స్ట్ కావాల్సినవి వేసుకోవచ్చు. సో ఇలా మనకు డ్రై రోస్ట్ చేసింది ఎప్పుడూ కూడా ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. సో అందుకే మీరు ఇంత ఫ్యూచర్ కూడా చక్కగా అంటే ఒక వారం 10 రోజుల వరకు పొడి కదండి, మనకు నెల రోజుల పాటు కూడా బాగానే ఉంటుంది. అంటే ఒక మసాలా పొడిలాగా వేరే వంటల్లోకి వాడడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో మిరియాలు కొంచెం నేను ఒక 2 to 3 స్పూన్స్ వేసానండి, కొంచెం ఘాటుగా ఉండడానికి. సో మీ ఇష్టం, మీరు తీసుకునే ఘాటును బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఏమంటే పెద్ద డిఫరెన్స్ ఏం పడదండి. అలాగే మనకు మిరియాల పొడి ఘాటు చాలా మంచిది కూడా. ఆ తర్వాత దాల్చిన చెక్క, ఆ తర్వాత పల్లీలు, ఇది కూడా ఒక్కసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, సో ఇంతవరకు మనం వేసుకోవాల్సిన అన్నీ కూడా వేసేసుకున్నాము. సో ఇది అలా ఒక్క నిమిషం ఇలా వేయించుకున్నాక ఒక బౌల్లోకి తీసేసుకుందాం. దీన్ని మనము పొడిగా తయారు చేసుకోవాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి ప్రస్తుతానికి. సో ఇది మనం డ్రై రోస్ట్ చేసాం కాబట్టి చక్కగా పొడి చేసేసుకొని ఒక మంచి గ్లాస్ జార్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే
ఒక నెల రోజుల పాటు కూడా మనం ఏదైనా కూరలు చేసుకున్నప్పుడు అది కూడా హ్యాపీగా వాడుకోవచ్చు. అంటే కొంచెం మనకు మసాలా పొడి వేసుకోవాలి అనుకున్న వంటలు ఉంటాయి కదా, సో అలాంటి వాటికి వాడుకోవచ్చు అనమాట. సో ఇలా మనము వేయించుకొని పెట్టుకున్నాం. దీన్ని ఇప్పుడు నేను పొడిగా తయారు చేసుకొని తీసుకొచ్చేస్తాను. ఓకే, సో ఇది ఒక 1 minute చల్లారాలి. పొడి చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. చూసారా, ఇలా చక్కగా మనం పొడిగా తయారు చేసేసుకున్నాం. సో దీన్ని మనం ప్రస్తుతానికి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించేసుకొని మెయిన్ అన్నం ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోవచ్చు. ఇదే బాండీలో నూనె వేసేసుకుందాం. నూనె కాస్త వేడైన తర్వాత ఆవాలు, అలాగే జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ. ఆల్రెడీ మనం పొడిలో వేసాం కాబట్టి ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కొంచెం పసుపు, కరివేపాకు వేసేసుకొని ఒక్కసారి వేయించేసుకోండి. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఆ తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి బంగాళదుంపలు. అంటే మనం ఆలు మెయిన్గా ఉపయోగిస్తున్నాం కాబట్టి మన బులుగురు గోధుమలతో పాటు మనం బంగాళదుంపలు కూడా వేసుకుంటున్నాం అనమాట. సో ఇది కూడా ఒక్కసారి మనం ఇలా కలిపేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త పింక్ సాల్ట్, ఆ తర్వాత బులుగురు గోధుమలు. సో బులుగురు గోధుమలు వేసుకొని అది కొంచెం మనకు వేగిన తర్వాత చివరిగా మనం పొడి వేసుకోవాలన్నమాట. సో దీనికి తగ్గట్టుగా, ఈ బంగాళదుంపలకి తగ్గట్టుగా మనము బులుగురు గోధుమలు వేసేసుకుందాం. కొంచెం దీంట్లో ఉండే వాటర్ కొంచెం వెళ్ళిపోతే మనం అప్పుడు పైనుంచి పొడి వేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్నటువంటి ఈ పొడి ఏదైతే ఉందో దాన్ని ఆల్మోస్ట్ ఒక 3/4 కప్పు నిండా వేసుకోవచ్చు. క్వాంటిటీని బట్టి చూసుకుందాం. మరి ఎక్కువగా కాకుండా ఫ్లేవర్ మాత్రమే యాడ్ అయ్యేటట్టు వేసుకుందాం. మీరు సన్నబడాలనుకుంటున్నారా? అయితే ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుందండి. వాము, నల్ల జీలకర్ర, మెంతులు ఈ మూడింటిని కూడా వేయించేసుకొని పొడిగా తయారు చేసి ఒక సీసాలో భద్రపరచుకోవాలి. అందులోంచి 1 స్పూన్ ప్రతిరోజు గ్లాసు నీళ్లలో వేసుకొని చక్కగా భోజనం తర్వాత తీసుకోవాలి. ఆ తర్వాత ఇంకేమీ తినకుండా చూసుకోండి. ఇలా క్రమం తప్పకుండా 2 నెలల పాటు చేసినట్టయితే ఖచ్చితంగా మీరు బరువు తగ్గుతారు. ఈ చిట్కా తప్పకుండా ఉపయోగించండి. సో చక్కగా కమ్మకమ్మగా వేడివేడిగా తయారైపోయిందని చెప్పొచ్చు. సో చివరిగా మనం కాస్త కొత్తిమీర వేసేసుకుందాం. ఇది ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా వేడివేడిగా ఆలు బులుగురు గోధుమల అన్నం రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఆలు బులుగురు గోధుమల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మినపప్పు 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1/2 కప్పు, దాల్చిన చెక్క కొద్దిగా, మిరియాలు 4 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 4, నూనె 4 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, బంగాళదుంపలు 1, పసుపు తగినంత, పింక్ సాల్ట్ తగినంత, ఉడికించుకున్న బులుగురు గోధుమలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. ఆలు బులుగురు గోధుమల అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, మిరియాలు, దాల్చిన చెక్క, పల్లీలు, ఎండుమిర్చి వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకొని పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు మళ్ళీ అదే బాండీలో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పసుపు, కరివేపాకు, ఉల్లికాడలు, ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత సరిపడా పింక్ సాల్ట్, ఉడికించుకున్న బులుగురు గోధుమలు, మెత్తగా పొడి కొట్టుకున్న మసాలా పొడి వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని చివరిగా కొత్తిమీరను వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆలు బులుగురు గోధుమల అన్నం రెడీ. చూసారు కదా, ఆలు బులుగురు గోధుమల అన్నం ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. సూపర్. ఆ పొడి ముఖ్యమైన రుచి తీసుకొచ్చింది కదా, అందరికీ తెలుసు. అంటే ఏదైనా ఇటువంటి పొడులు వేసినప్పుడే మొత్తం స్టోరీ అంతా మారిపోతూ ఉంటుంది అనమాట. తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా ఇవాటి అమృతం కార్యక్రమం. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.